గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో ఉత్తరాభాద్రపద నక్షత్రంలో జన్మించిన వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో వివరిస్తాను. ఈ ఉత్తరాభాద్రపద నక్షత్రంలోని 4 పాదాలు కూడా మీనరాశికే సంబంధించినవి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరికి ఈ సంవత్సరంలో ఆదాయం 14 అయితే వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానమేమో 2 అండి. ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో మీకు నెగిటివ్ పాయింట్ ఏంటంటే మీనరాశిలో జన్మించారు కాబట్టి ఏలినాటి శని కొనసాగుతుంది. శని జన్మంలో ఉన్నాడండి. ఏలినాటి శని యొక్క 2వ దశ జరుగుతుంది కాబట్టి మధ్యలో పనులలో ఆటంకాలు అయితే సూచిస్తున్నాయి. ఈ సంవత్సరంలోని జనవరి నుండి జూన్ 2వ తారీఖు వరకు ఉండేటువంటి సమయం వరకు గురువు 4వ ఇంట్లో ఉంటాడు, జన్మంలో శని ఉంటాడు, 12వ ఇంట్లో రాహువు, 4వ ఇంట్లో కేతువు ఉంటారండి. కాబట్టి ఈ మధ్య సమయంలో వ్యయస్థానంలో కేతువు ఉండటం వల్ల ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలకు ఖర్చు చేయవలసి రావటం కానీ, లేదా ఆరోగ్యపరంగా హాస్పిటల్కి ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువ కావటం కానీ, ఆర్థిక నిర్ణయాలలో కూడా జాగ్రత్తలు చాలా అవసరం. అయితే గురువు 4వ ఇంట్లో ఉండటం చాలా అనుకూలం. కుటుంబ వాతావరణం అనేది బాగుంటుందండి. వృత్తిపరమైనటువంటి అంశాలైతే ఈ సంవత్సరంలోని జూన్ మాసం వరకు కాస్త నిదానంగా సాగే అవకాశాలు ఉంటాయి. జన్మ శని వల్ల ప్రయత్నాలలో ఆలస్యం ఉన్నప్పటికీ కూడా 6వ ఇంట్లో కేతువు యొక్క బలం, 4వ ఇంట్లో గురువు యొక్క బలం వల్ల శత్రువుల పైన అయితే విజయాన్ని సాధించగలుగుతారు. 4వ ఇంట్లో గురువు కారణంగా సంతాన యోగానికి నేరుగా బలం లేకపోయినా, అంటే ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో వారికి డైరెక్ట్గా అనుకూలించకపోయినా కుటుంబంలో అయితే ప్రశాంతత ఉంటుంది. మన జాతకంలో 5వ భావం, 5వ ఇల్లు అనేది సంతానానికి సంబంధించినదండి. గురువు అక్కడ లేకపోవటం, గురువు యొక్క దృష్టి అనేది 5వ ఇంటి పైన లేకపోవటం వల్ల సంతాన ప్రయత్నాలలో జూన్ 2వ తారీఖు వరకు ఈ నక్షత్ర జాతకులకు అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. అయితే కుటుంబ ప్రశాంతత విషయానికి వస్తే గురువు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అనుకూలం. వివాహ యోగ పరంగా చూసుకున్నట్లయితే జన్మంలో శని, 12వ ఇంట్లో రాహు కారణంగా వివాహ ప్రయత్నాలు అనేవి జూన్ మాసం వరకు అయితే ఖచ్చితంగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి కారణంగా మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో, వివాహ ప్రయత్నాల విషయంలో నిశ్చయించుకోవటం అనేది కాస్త కష్టతరంగా అనిపిస్తుంది ఈ నక్షత్ర జాతకులకు. వాహన యోగ సూచనలు, గృహయోగ సూచనలు కనుక చూసుకున్నట్లయితే గురువు 4వ ఇంట్లో ఉండటం వల్ల గృహం, వాహన కొనుగోళ్లకు అనుకూలం అండి. కానీ జన్మంలో శని కారణంగా ఆస్తి పత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఈ నక్షత్ర జాతకులు కనుక ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా సరే, ఒకవేళ జూన్ 2వ తారీఖు లోపు వారసత్వ ఆస్తికి సంబంధించినటువంటి ఎలాంటి పార్టీషన్ చేసుకోవాల్సి ఉన్నా సరే అనుకూల ఫలితాలు అనేవి కాస్త తక్కువగా ఉంటాయి. అయితే జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలో సంతానం లేని వారికి సంతాన ప్రయత్నాలు అనేవి అనుకూలించే అవకాశాలు ఉంటాయి. గురువు యొక్క దృష్టి అనేది సంతాన గృహం పైన, అంటే పుత్రస్థానం పైన పడుతుందండి. 5వ ఇంట్లోనే గురువు ఉంటాడు. ఒకవేళ మీ పర్సనల్ జాతకం ప్రకారం అనుకూలమైనటువంటి మహాదశ, అంతర్దశ జరుగుతున్నట్లయితే ఈ నక్షత్ర జాతకులకు సంతాన యోగ అవకాశాలు ఉంటాయి. గురువు 5వ ఇంట్లో ఉండి ధనస్థానాన్ని, లాభస్థానాన్ని శుభదృష్టితో చూస్తాడండి. కాబట్టి రాబడి అనేది బాగుంటుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలతలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అనేది అద్భుతంగా మెరుగుపడుతుంది. పెట్టుబడులు అనేవి లాభిస్తాయి ఈ సమయంలో. అలాగే 5వ ఇంట్లో ఉండేటువంటి గురువు బలం వల్ల వృత్తి, ఉద్యోగ ప్రయత్నాలలో గౌరవం, పురోగతి లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని సాధించే అవకాశాలు అనేవి పెరుగుతాయండి. సంతాన ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు ఉంటాయి. 5వ ఇంట్లో గురువు వివాహ ప్రయత్నాలలో ముందుకు నడిపిస్తాడు. ప్రేమ వ్యవహారాలు కూడా సఫలమయ్యే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గురువు యొక్క శుభదృష్టి కారణంగా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత అనేవి మెరుగుపడతాయి. అయితే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పుల విషయంలో కానీ, బోన్స్ విషయంలో కానీ, ఎముకలకు సంబంధించినటువంటి విషయంలో కానీ, పంటి విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆ తర్వాత అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురువు రోగస్థానంలోకి అడుగు పెడతాడండి. ఈ నక్షత్ర జాతకులకు అన్ని విషయాల పరంగా అద్భుతమైనటువంటి కాలం ఏది అనగా జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత ఒక పక్క శని అనుకూలించట్లేదు, గురువు అనుకూలించట్లేదు, రాహు కూడా అనుకూలించట్లేదు. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా ఈ పరాభవ నామ సంవత్సరంలో మీకు వ్యయం తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉంటుంది. రాజపూజ్యం ఎక్కువగా, అవమానం తక్కువగా ఉంటుంది. కానీ మీరు ఎక్కువగా ఎప్పుడు ఇబ్బంది పడతారు అంటే అక్టోబర్ తర్వాత ఎక్కువగా ఇబ్బంది పడతారు. జూన్ 2వ తారీఖు ముందు యావరేజ్ ఫలితాలు అనేవి ఉంటాయండి. అక్టోబర్ మాసం తర్వాత ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యయస్థానంలో రాహు ఉండి ఎక్కువగా ఖర్చులు చేపిస్తాడు. అలాగే గురువు 6వ ఇంట్లో రోగస్థానంలో ఉన్నాడు కాబట్టి గతంలో తీసుకున్నటువంటి అప్పులను సడన్గా తిరిగి చెల్లించాల్సి రావటం కానీ, వడ్డీలు పెరగటం కానీ, లేదా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య ఖర్చులు పెరగటం కానీ జరగవచ్చు. వృత్తిలో పోటీ, పనిభారం అనేవి పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే శత్రువులు మాత్రం మిమ్మల్ని ఓడియలేరండి. ఎందుకంటే కేతు 6వ ఇంట్లో ఉన్నాడు కదా, ఇది ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. అయితే సంతాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అక్టోబర్ 31వ తారీఖు తర్వాత అనుకూలించే ఫలితాలు అనేవి కనిపించట్లేదు. వివాహ ప్రయత్నాలు కూడా మీరు ఏదైనా చేసుకోవాలి అంటే అక్టోబర్ ముందే యోగిస్తుందండి. అక్టోబర్ తర్వాత శుభగ్రహమైనటువంటి గురువు మీకు అనుకూలించట్లేదు. అలాగే వివాహ జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. జూన్ మాసం వరకు మిశ్రమ కాలం అండి, బాగుంటుంది. జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలో అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ మాసం తర్వాత నుండి ఇటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి తగ్గుతాయి. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించి ఎవరైతే పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారో వారు శని, గురువు, రాహు యొక్క ప్రభావం వల్ల ఈ సమయంలో అక్టోబర్ తర్వాత పెట్టుబడులు పెట్టకపోవటమే మంచిది. స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒకవేళ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఎక్కువగా సవాలు ఎదురవుతున్నట్లయితే వారి జీవితంలో మీ రాశి నక్షత్రం కాకుండా మీ జాతక కుండలి గనక తెలిస్తే, అంటే మీరు ఏ టైంకి జన్మించారు, ఏ రోజున జన్మించారు, కరెక్ట్గా బర్త్ డీటెయిల్స్ కనుక ఉన్నట్లయితే మీ జాతకం ప్రకారం, పర్సనల్ జాతకం ప్రకారం, ఉదాహరణకు ఒక 10 మంది ఈ నక్షత్రంలో జన్మించిన ఒకే రకమైనటువంటి జాతకం అనేది అందరికీ 100 to 100% అనేది ఉండదు. మీ పర్సనల్ జాతకం అనేది మీకు సపరేట్గా ఉంటుంది. కాబట్టి మీ జాతకానికి తగినటువంటి జాతక రత్నాన్ని, మీ జాతక కుండలిలో యోగకారకుడు ఎవరు, ఏ గ్రహం అయితే బలపడితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని, ఒరిజినల్ జాతక రత్నాన్ని కనుక ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. అలాగే ఈ సంవత్సరంలో ఉత్తరాభాద్రపద నక్షత్రంలో జన్మించిన వారు తీసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వస్తే, ఈ సంవత్సరంలో శని మీకు జన్మంలో ఉన్నాడు కాబట్టి ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే జాబ్ షిఫ్టింగ్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చిన్న చిన్న ఆటంకాలు ఉండే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి శనికి సంబంధించినటువంటి పరిహారాలను పాటించడం మంచిది. అంటే నల్ల నువ్వులను ఎవరికైనా దానంగా ఇవ్వటం కానీ, నల్లటి వస్తువులను వేసుకోవటం తగ్గించటం కానీ, నల్ల కుక్కలకు ఆహారాన్ని అందించటం కానీ, ఇంట్లో పెద్దవారిని దూషించకుండా వారికి సేవలు చేయటం కానీ, చెప్పులు ఎవరికైనా దానంగా ఇవ్వటం కానీ, క్రమశిక్షణలో ముందుకు వెళ్ళటం కానీ, అంటే శని మనలో క్రమశిక్షణనే కోరుకుంటాడండి, ఇంకేమీ కోరుకోడు. ఏలినాటి శని సమయంలో మనకి కర్మ ఫలితాలను అందిస్తారు. అంటే ఏదో ఒక రోజు మనం తెలుసో తెలియకో తప్పు చేసి ఉంటాం కదా, దానికి సంబంధించినటువంటి ఫలితాలను ఈ సమయంలో మనం అనుభవిస్తాం. కాబట్టి ఏలినాటి శని సమయం అనేది మనకు కాస్త కష్టతరంగా అనిపిస్తుంది. మనం ఎన్ని పరిహారాలను పాటించినా శని పీడ అనేది పూర్తిగా పోదు. శని ఏమి చెడ్డగ్రహం అయితే కాదండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కర్మ ఫలదాత అంటారు. కర్మ ఫలితాలను అందించేవాడు మాత్రమే, అంతే తప్ప ఊరికే బాధించేవాడు కాదు. కాబట్టి పూర్తిగా శని యొక్క ప్రభావం తగ్గకపోయినా శని ప్రసన్నం అవుతాడు. మీరు క్రమశిక్షణగా ఉండి ముందుగా బద్ధకాన్ని వీడి శారీరకంగా అంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండి పెద్దవారిని గనక దూషించకుండా వారిని గౌరవించినట్లయితే, గురువులను గౌరవించినట్లయితే శని ప్రసన్నం అవుతాడు. అలాగే ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం బాగున్నప్పటికీ కూడా, ముఖ్యంగా ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఆదాయం బాగున్నప్పటికీ కూడా రాహు 12వ ఇంట్లో ఉండటం వల్ల విలాసవంతమైనటువంటి వస్తువుల పైన మనసు మలుతుంది.
అయితే ఎవరైతే ఫారిన్ వెళ్ళాలి అనుకుంటున్నారో, విద్యా నిమిత్తం కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి మాత్రం ఫలితాలనేవి అనుకూలంగా ఉంటాయండి. ఖర్చులు ఎక్కువైనప్పటికీ కూడా ఫారిన్ రిలేటెడ్ ట్రావెలింగ్ అనేది అనుకూలంగా ఉంటుంది. కేతు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి శత్రువులకు సంబంధించినటువంటి బాధలు పెరిగినప్పటికీ కూడా వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. వారు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా చివరికి మీదే పైచేయి అవుతుంది. జూన్ 2వ తారీఖు వరకు గురువు 4వ ఇంట్లో ఉంటాడు కాబట్టి గృహ వాతావరణం అనేది బాగుంటుందండి. అయితే ఆస్తికి సంబంధించి కానీ, లేదా ఎక్కడైనా ఇల్లు కొనుగోలు చేద్దాం అనుకున్నా, వాహనాన్ని కొనుగోలు చేద్దాం అనుకున్నా, ఎక్కడైనా అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టాలి అన్నా, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయాలి అన్నా, ప్లాట్లు కానీ, ఫ్లాట్లు కానీ ఇలాంటివి కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే మీకు అనుకూల సమయం జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలో. జూన్ 2వ తారీఖు ముందు కూడా బాగానే ఉంటుందండి. అయితే అక్టోబర్ 31వ తారీఖు తర్వాత మాత్రం ఎక్కువ గ్రహాలు మీకు యోగించట్లేదు. కాబట్టి ఆ సమయంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోకపోవటమే మంచిది. అలాగే మీ జాతకానికి సంబంధించినటువంటి ఒరిజినల్ జాతక రత్నం కావాలి అన్నా, ఒరిజినల్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోండి.